దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి నీ సన్నిధిలో చేరిన మేము నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఈరోజు వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి ప్రిలారా? మనం ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి వచ్చాము. ఆయనను ఆరాధించుకోవడానికి సంఘముగాను సమాజంగాను కూడుకున్న మనము ఎంతో ఆనందంగా గంతులు వేసి మన సంఘానికి వచ్చి ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడతాడు, ఆ వాక్యాన్ని విని మా అమ్మలను మేము సరిదిద్దుకోవాలి అనే సంతోషంగా ఆనందంగా మనము ఉండాలి పిల్లరా. మనము బైబిల్లోని ఆత్మ నియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది పిల్లారా. దానిని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి పిల్లారా, సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశంను నేర్చుకుందాం పిల్లారా. మరి ఈరోజు అంశము పిల్లారా, మనము ఈరోజు అంశము మనము ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై మరి శరీర విషయంలో ఆలోచన చేయకుడి. చూడండి పిల్లరా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారు శరీర విషయమై ఆలోచన చేయకుడి అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి పిల్లారా, మరి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లారా. మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే రోమిలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో మరి మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి అని పౌలు గారు మరి రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లారా. మరి యేసుక్రీస్తును, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి. చూడండి పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు మహిమలోనికి వెళ్ళడం. క్రీస్తు మహిమలోనికి వెళ్ళిన వారు శరీర విషయాల మీద ఆలోచన చేసుకొనకుడి. ఎందుకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకూడదు అంటున్నాడు? పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ఎప్పుడు ధరించుకున్నాము అని ఆలోచన చేద్దాం పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తును ఎప్పుడు ధరించుకున్నాము, మరి ఎలా ధరించుకున్నాము? మరి యేసుక్రీస్తును ధరించుకున్న వారు మొదటి శతాబ్దంలో ఎలా ఉన్నారు? మరి వారు ఏ విధంగా మార్పు చెందారు? మరి పిల్లరా, వారు ఏ విధంగా మార్పు చెందారు? నేడు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న మనము మరి ఎలా ఉన్నాము? మనలో ఏమైనా మార్పు ఉన్నదా? ఆ మార్పు ప్రకారంగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారముగా ఉన్నామా? మరి శరీర ఇచ్చల విషయంలో ఆలోచన చేసుకుంటున్నామా? మరి పిల్లరా, ఇంకా మరి సాతాను భ్రమలో ఉండి నేను సంఘంలో ఉన్నాను, నేను క్రైస్తవుడును, క్రీస్తును ధరించుకున్నాను అని సాతాను భ్రమలో ఉండి మనము మరి శరీర విషయంలో మీద ఆలోచన కలిగి ఉన్నామా అని ఈరోజు మనము లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం పిల్లరా. లేఖనానుసారంగా మనము ఆలోచన చేద్దాం. లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి క్రీస్తు సంఘానికి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మరి సర్వలోకానికి వెళ్ళి క్రైస్తవుడు పనేది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను విన్నవారు ఏ విధంగా హృదయంలో పశ్చాత్తాపం కలిగిన వారుగా ఉన్నారు?
అపోస్తల కార్యము 2వ అధ్యాయము 36 నుంచి మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు. చూడండి పిల్లరా, సువార్త ప్రకటించబడుతుంది. ప్రారంభంలో పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను విని హృదయంలో నొచ్చుకున్నారు. గుచ్చబడ్డది ఏ విధంగా? లేఖనాలు చూసుకున్న పిల్లరా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలీయు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, ఆ సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి. బాప్తీసం పొందుకున్న తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానంను మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చూడండి పిల్లరా, మరి సువార్త విన్నవారు ఏమైంది? హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా మేమేమి చేతుము? మేము ఇంత పాపము చేసితిమా? మరి ఈ విధంగా మేము యేసు ప్రభును మేము సిలువకు అప్పగించితిమా అని వారు సువార్తను విని మరి హృదయాలు నొచ్చుకుంటే మేమేం చేస్తాము సహోదరులారంటే, ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అప్పుడు మీరు క్రీస్తును ధరించుకుంటారు. చూడండి పిల్లలు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. చూడండి పిల్లలు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకోవడము. ఎప్పుడండి క్రీస్తును ధరించుకోవడము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి హృదయంలో విశ్వసించి, అప్పుడు నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడు అప్పుడు నువ్వు క్రీస్తును ధరించుకుంటావు. ధరించుకోవడం అంటే చొక్కా మరి లాగా ఏంటి? శరీర సంబంధమైనది కాదు పిల్లారా, ఆత్మ సంబంధమైంది. యేసుక్రీస్తు మహిమలోనికి వెళుతావు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్నాము అని లేఖనాలు చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి పిల్లారా, క్రీస్తులోనికి బాప్తీసం అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు మహిమలోనికి పోవడము. యేసుక్రీస్తు దేవుని మహిమలోనికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తండ్రి పనిని నెరవేర్చాడు పిల్లారా, తండ్రి పనిని నెరవేర్చాడు. మరి మనము యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు. మనందరినీ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకెళ్లడానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పరలోక రాజ్యము. చూడండి పిల్లారా, యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తుని అందరూ మీరేకముగా ఉన్నారు. చూడండి పిల్లారా, యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా రాయబడ్డది పిల్లారా, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని మీరెరుగరా. చూడండి పిల్లారా, ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని మీరెరుగరా అంటే మీకు తెలియదా అని రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి పిల్లారా, బాప్తీసం తీసుకోవడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటాము అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఆ మహిమను ధరించుకున్న మనము ఏ విధంగా ఉండాలి? అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, మనం ఎందులో మృతులమైనాము? పాప విషయంలో మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగానే మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి పిల్లరా, మనము క్రీస్తు విషయంలో మనము సజీవులుగా ఉన్నామని మనల్ని మనమే ఎంచుకోవాలి. మరి ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి? క్రీస్తును ధరించుకున్నాము. క్రీస్తును ధరించుకోవడం అంటే యేసుక్రీస్తు నామంలోనికి బాప్తీసం పొందాలి అని ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనము అర్థం చేసుకోవాలి.
మరి క్రీస్తును ధరించుకున్న మనము మరి చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఏమంటాడు, యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేయకుడి. చూడండి పిల్లరా, మరి శరీర విషయంలో ఆలోచన చేయకూడని పౌలు గారు ఎందుకు చెప్పాడో మనం ఆలోచన చేయాలి పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న మనము శరీర విషయంలో ఆలోచన చేయకూడి అంటే చూడండి పిల్లరా, శరీర విషయంలో మరి శరీరంలో ఏముంది? చూడండి పిల్లరా, మరి దేవుడు ఆదామును ఏ విధంగా చేశాడు మనం ఆలోచన చేసినట్లయితే శరీరంలో ఏముంది? శరీరమును మరి దేవుడు ఆదామును ఏ విధంగా చేశాడు? ప్రారంభంలో ఆదామును మరి మట్టి బొమ్మను చేసి మట్టిలో నుంచి తీసి మట్టి బొమ్మను చేశాడు. ఈ ప్రకృతిలో నుండి తీయబడిన శరీరంలో ఏముంటుంది? పాప స్వభావం ఉంటుంది. చూడండి పిల్లరా, ఇది చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మరి మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీకు మూలం అనేది అర్థమైతే ఇంకా నీకు అద్భుతం పిల్లరా. మరి శరీరంలో ఏముంటుంది? పాప స్వభావం ఉంటుంది. చూడండి పిల్లరా, ఆదాం అనే ఆత్మకు పాప స్వభావం ఉన్న శరీరమును ధరించుకున్నాడు. అందుకోసమే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆదామును ఏ విధంగా చేశాడు అనేది లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనమును మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, మట్టి నుండి తీసి మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడిన ఆత్మనే ఆదాము. మట్టి బొమ్మ ఆదాము కాదు ప్రిలారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగా చేశాను. చూడండి పిల్లరా, ఆదాము అవ్వలను దేవుడు చేశాడు. ఎలా విధంగా సృజించాడు? చూడండి పిల్లరా, ఆదాము చేసే క్రమమును మనం చూసినట్లయితే మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడిన ఆత్మను ఆ మట్టి బొమ్మలోనికి పంపగా మరి నరుడు జీవాత్మాయను. నరులో నుండి తీయబడిన ఎముక నారి. వీరిరువురిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? మరి ఎట్లనగా మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీలో నుండి అందరూ నాకు పిల్లలు కావాలి కాబట్టి ఇది ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు పిల్లరా. మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. మరి చూడండి పిల్లలు, వారిని ఆశీర్వదించి ఏమంటుండు? ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆదాం అనే ఆత్మకు పాప శరీరం కలిగిన మరి శరీరమును మరి ఇచ్చాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి మా ఆలోచన చేసినట్లయితే ఆదాము అనే ఆత్మ పరిశుద్ధమైనది. మరి శరీరంలో ఏ స్వభావం ఉన్నది? పాప స్వభావం అనేది శరీరంలో ఉన్నది. మరి చూడండి పిల్లరా, పాప స్వభావం ఉన్నంత మాత్రాన మరి పాప అవుతాడా ఆదాము? చూడండి పిల్లరా, మరి ఎప్పుడైతే దేవుని మాటను అనుసరించేంత వరకు దేవునితో ఆదాము సావాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, చూడండి పిల్లరా, ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? పాప స్వభావం కలిగిన శరీరం ఉన్నది కాబట్టే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే ఆజ్ఞనిచ్చేమనిచ్చాడు? ఈ చెట్టు పొలంలో అన్ని తినవచ్చు, కానీ తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం తినకూడదు, తింటే చస్తావు. ఏంది? శరీరమా ఆత్మనా? దేవుని నుండి ఎడబాటు జరుగుతుందని దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. మరి లేఖనాలు చూసుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు పొలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనేను. అప్పుడు మరి సాధారణ ఏమంటున్నాడు? సర్పము మీరు చావనే చావరు. చూడండి పిల్లరా, దేవుని మాటను వాడు ఏం చేసాడు?
దాన్ని తిరస్కరించి మీరు చావనే చావరు. మీరు చావనే చావరు. ఎట్లుంటారట? మీరు చావనే చావరు, మీరు దేవతల వల్ల అవుతారు. అందుకోసం దేవునికి అక్కసు అని ఏం చెప్తున్నాడు? ఆదికాండము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో, ఎట్లనగా మీరు వాటిని తిను మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలుసు అని స్త్రీతో చెప్పగా. చూడండి పిల్లరా, ఆ స్త్రీతో ఏమని చెప్పాడు? దేవుడికి మీ మీద అక్కసు ఉన్నది, మీరు ఆ పండు తింటే దేవతల వల్ల అవుతారని దేవుడికి తెలుసు. అందుకోసమే అద్దనడు అన్న వరకులే ఆ స్త్రీ ఏం చేసింది? ఆ పండును జూమ్లో వేసింది. మరి చూడండి పిల్లరా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడును తినెను. చూడండి పిల్లరా, వీరిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? శరీరానిక, ఆత్మకు. ప్రియులారా, చూడండి పిల్లరా, దేవుడు ఆదాముకి ఎందుకు ఆజ్ఞని ఇచ్చాడు? చూడండి, ఆదాం అనే ఆత్మ మరి పాప స్వభావం కలిగిన శరీరం ధరించుకున్నది కాబట్టి ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, అందుకోసమే శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకూడని పౌలు గారు పదే చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు మనము క్రీస్తును ధరించుకున్న మనము, క్రైస్తవులం అనుకుంటున్న మనము, మన స్థితి ఎలా ఉన్నది? మనము ఏ విధంగా ఉన్నాము? మరి శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. వాడు ఏం చెప్తాడట? మరి వాడు చూపించి మనల్ని దేవుళ్ళ నుంచి ఏ విధంగానూ మనల్ని మరి తప్పించాలని వాడు చూస్తున్నాడు. చూడండి పిల్లరా, ఆదాము అవ్వలను మరి దేవునిలో నుంచి తప్పించాడు. మరి దేవుని రాజ్యము అనాది కాలంలో సాతాను రాజ్యంగా మారిపోయింది. అందుకోసమే దేవుడు గొప్ప ప్రణాళిక వేసుకాడు పిల్లరా. ఆ ప్రణాళిక మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత చూడండి పిల్లరా, ఇజ్రాయెల్ ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇజ్రాయెల్ మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము మరి అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. చూడండి పిల్లరా, మరి వారిరువురు మరి అన్ని జనులైన వారు కూడా స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, మరి అనుసరించకుంటే శాపగ్రస్తులు అవుతారు. ధర్మశాస్త్రం ఇరువురిని ధర్మశాస్త్రం పాపంలో బంధించింది. మరి ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున అందరూ నిత్య నాశనానికి వెళ్లే సమయంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ పాప ఆయన శరీరమందు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, ఆ విధించెను. మరి చూడండి, అందుకోసమే క్రీస్తును ధరించుకున్న నీవు నేను, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న మనము శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయం ఆలోచన చేసుకొనకుడి. చూడండి పిల్లల, మనం లేఖనాలు చూసుకుందాం పిల్లరా. శరీరము, ఆత్మ ఏ విధంగా ఉంటుందట? ఒకటికొకటి మరి విరోధంగా ఉంటుందట. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే మనం ఏం చేయాలి? మరి క్రీస్తును ధరించుకున్న మనము మన పని ఏంటి ఇప్పుడు? మరి చూడండి, మన పని ఏంటి? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. క్రైస్తవుని పని ఏంటి ఇప్పుడు? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. శరీరం ఏం చెప్పినట్లు మనమినుడు కాదు, ఆత్మ చెప్పినట్లు శరీరం వినే విధంగా ఉన్నవారే క్రైస్తవులు. వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మన బ్రతుకులో అన్వయింపజేసుకొని అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహింపబడ్డది. ఆ భాగ్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నామా? వాక్యం వింటున్నామా? అర్థం చేసుకుంటున్నామా? అసలు వాక్యం చదువుతున్నామా లేదా? మరి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కోసమే మరి దీనికోసమే మనం ప్రాకులాడుతున్నామా ఏంటి? ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో కూటి కోసం కోటి విద్యలలో కొట్లాడి శరీరం కోసమే బ్రతుకుతున్నామా? శరీరం కోసం బ్రతుకుతే నిత్య నాశనానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి ఉన్నది పిల్లరా. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడు పిల్లరా. శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన పరలోకంలో పరిశుద్ధాత్మను పంపి ఆ పరిశుద్ధాత్మని ద్వారా సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకుని సహోదరులారా మేమేం చేస్తాము? మారు మనసు పొంది పాప క్షమాపణ ఎత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. మరి బాప్తిసం పొందుకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనము, మన పనేంటి?
చూడండి పిల్లలు, మన పని ఏంటి అంటే, చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 7, 8, 9, 11 చదువుకున్నట్లయితే, ఏలయనగా, చూడండి పిల్లరా, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి పిల్లరా, శరీరం ఎంత భయంకరమైనది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడదట. చూడండి పిల్లరా, దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు. మనలో రోజు ఫైటింగ్ జరుగుతూ ఉంటది. శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. చూడండి పిల్లరా, మనలో జరుగుతున్నదా లేదా మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి పిల్లరా, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు, నామకే వాస్తుంటారు అని చెప్తున్నది. చూడండి పిల్లరా, 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని చూడండి, శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. చూడండి పిల్లలు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు అని చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి పిల్లరా, క్రీస్తు మీలో నున్న ఎడల శరీర విషయమై మృతమైనది గాను, చూడండి పిల్ల, మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, ఏ విధంగా ఉన్నాం, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసింపజేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి పిల్లరా, ఎంత పరిస్థితి ఉన్నది. అందుకోసమే రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన వేళల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. క్రీస్తును ధరించుకున్న మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మచేత శరీర క్రియలను మరి చంపాలి. చూడండి పిల్లలు, మనం కారులో కూర్చుండి స్టీరింగ్ ఎటు దింపుతాటు కారు వెళ్ళిపోతూ ఉంటది. మరి కారు మనము స్టీరింగ్ ఇటు సైడ్ అంటే ఎటంటే వెళ్ళిపోతుంది. అందుకోసమే మనం ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. శరీరము చాలా భయంకరమైనది. కూటి కోసం కోటి విద్యలు. ఇప్పుడు చూడండి పిల్లరా, శరీరం కోటి విద్యలలో మనిషి బిజీ. నేను అనే ఆత్మ ఈ శరీరంలో నుండి వెళ్ళిపోతే మనము ఇంట్లో మరి స్విచ్ అయితే ఎలా చీకటైపోతుందో అలాగనే ఈ కోటి విద్యలన్నీ ఆగిపోతాయి పిల్లారా. మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నాడు, శరీర విషయమై ఆలోచన చేయకూడి అని పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్పాడు. చూడండి పిల్లరా, అందుకోసమే చూడండి పిల్లరా, బైబిల్ చెప్తున్నది. చూడండి పిల్లరా, శరీర స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి, బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. మరి ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేయకుండా క్రైస్తవులం అని చెప్పుకునే వారు కూడా శరీర సంబంధంగా వాదాలు జరుగుతున్నాయి రోజు. ఎందుకయ్యా వాదాలు? శరీర సంబంధమైన వాదాలు మరి తెగాయి. మనం చూడండి పిల్లరా, శరీర సంబంధమైన మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరంలో కలుగుతున్న భోగేచ్ఛల నుండియే కదా. చూడండి పిల్లరా, యుద్ధాలు, పోరాటాలు దేని నుండి? శరీరంలో ఉన్న భోగేచ్ఛ. శరీరం అనేది చాలా భయంకరమైనది. అందుకోసమే మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న మనము ఏ విధంగా ఉన్నాం? ప్రారంభంలో అపోస్తలులు ఏ విధంగా ఉన్నారు? వారు చిరస్థిరాస్తులను అమ్మేసి సువార్తకు వారు పణంగా పెట్టారు. ఎందుకు పెట్టారు? పరలోకం చేరాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పరలోకం సంపాదించుకునే గొప్ప అవకాశము క్రైస్తవులమైన మనము క్రీస్తును ప్రకటించే వారముగా ఉండాలి. మాదిరి జీవితం కలిగి ఉండాలి. చెప్పడం కాదు, మాదిరి జీవితం కలిగి ఉండాలి. అందుకోసమే పౌలు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. చూడండి పిల్లరా, పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. పౌలు గారు చెప్పే మాటలు చూడండి పిల్లరా. పౌలు గారు జీవించిన జీవితం చూడండి పిల్లరా. అపోస్తలులు జీవించిన జీవితం చూడండి. క్రీస్తును ధరించుకున్న వారు చిరస్థిరాస్తులను అమ్మేసి సువార్త కోసము వారు త్యాగమైపోయారు పిల్లరా. అందుకోసమే పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై
శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకుడి. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా 8వ అధ్యాయము మరి చదువుకున్నాం కదా పిల్లరా, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 దేవుని ఆత్మ చేత చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి పిల్లరా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారు ఎవరైతే దేవుని కుమారులు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుడి వారసులము. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడండి. క్రీస్తుని నమ్ముకున్న మనము శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలి? సువార్త ప్రకటించాలి. మనమై ఉన్న ఆత్మ ఎంతో మంది నరకానికి జారిపోతున్నారే. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పరలోకాలను తీసుకెళ్లడానికి వచ్చాడండి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు సువార్తను చెప్పకుండా ఉండలేవు పిల్లరా. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం మనలో ఉండంగా మనం శరీరం కోసం శరీరానికి బానిస అవుదామా? లేదు పిల్లరా. చూడండి పిల్లరా, మరి శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నాడు. శరీరేచ్ఛలు చాలా భయంకరమైనది. అందుకోసమే చాలా మనము అప్రమత్తంగా ఉండాలి. రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లే, మీరు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడి ఉందిరో దానికే దాసుల ఉదురు కదా. చూడండి పిల్లల, ఇందులో మనం దేనికి దాసులమైతాం? శరీరానికి దాసులమైదామా? అది కాదు. అది ఎంత మాత్రం జరగకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న మనము మరి చూడండి పిల్లల, నీతి నిమిత్తము దాసులుగా ఉండాలి. నీతిని ప్రకటించే వారంగా ఉండాలి. నీతిని అనుసరించే వారంగా ఉండాలి. క్రీస్తును ధరించుకున్న మనము అద్దం వలె ప్రతిఫలింపజేసే వారంగా ఉండాలి. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యం మనలో ఉండగా ఆ భాగ్యాన్ని మనము పొందుకుంటూ అనుభవిస్తూ అనేకులకు ప్రకటించే వారముగా ఉండాలి. చూడండి పిల్లల, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారమని అపొస్తలుడు చెప్పారు పిల్లరా. అపొస్తలుడు ఏమీ లేని వారమైన ఈ లోక విషయంలో దరిద్రులమై ఉండి సమస్తమును కలిగిన వారం అంటున్నారు. ఎందుకు సమస్తము? ఆత్మ విషయంలో సమస్తమును కలిగిన వారమై ఉంటున్నారు. అందుకోసమే మనము పిల్లరా ఈరోజు క్రైస్తవులమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి ఆయన మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి నేను పాపినని ఒప్పుకొని మన పాపాల కోసము మరి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఆ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకుంటూ సంఘంలో చేర్చబడతావు. క్రైస్తవుడికున్న గొప్పతనం ఏంటి? అబ్బా బాబా, ఎంత అమోఘము, ఎంత అద్భుతము! ఈ అద్భుతాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకున్న వారంగా శరీర విషయం మీద ఆలోచన చేసుకునే వారంగా ఉండం పిల్లరా. అందుకోసమే పౌలు గారు చాలా అద్భుతంగా శరీర విషయాల మీద ఆలోచన చేసుకోకండి పిల్లరా. మరి చివరి వచనము చదువుకొని మరి ముగిద్దాం పిల్లరా. రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకునకుడి. చూడండి పిల్లరా, శరీర విషయమైన ఆలోచన చేసుకునకుడి. శరీర విషయమైన ఆలోచన చేసుకునకుడి. చూడండి పిల్లరా, ఎంత గొప్ప అద్భుతమైన మాటలు మనకు ఈరోజు మనము దేవుడు అందించాడు పిల్లరా. అందుకోసమే ఆదాము అవ్వలను మనము ఆలోచన చేసినట్లయితే, ఆదామును ఏ విధంగా చేశాడు? మట్టి బొమ్మను చేశాడు, మట్టిని చేశాడు, మట్టిని చేసి మట్టితో బొమ్మను చేశాడు. మట్టి ఎక్కడి నుంచి? ప్రకృతిలో నుండి తీయబడ్డది. ఈ ప్రకృతిలో ఏముంటుంది? పాప స్వభావం ఉంటుంది. మరి ఆదాము అనే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడిన ఆత్మ ఎందులోకి వచ్చింది? ఈ ఆత్మకు పాప స్వభావం కలిగిన శరీరాన్ని ధరించుకున్నది. శరీరం ధరించుకున్న ఈ ఆదాము దేవుని ఆజ్ఞను అనుసరించేంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో, అవ్వ ద్వారా ఆజ్ఞ అతిక్రమే పాపాలను వచ్చింది మరణము. చూడండి, దేవుని నుండి ఎడబాటు జరిగింది పిల్లరా. అందుకోసమే శరీరం అనేది చాలా భయంకరమైనది. ఈ భయంకరమైన శరీర విషయాల మీద మనసు పెట్టుకునకూడదు, ఆలోచన చేసుకునకూడని పౌలు గారు చాలా చక్కగా అద్భుతంగా చెప్పాడు పిల్లరా. మరి ఈరోజు మనము
క్రీస్తును ధరించుకున్న మనము మనం నిత్యము మనము శరీరం విషయం కోసం ఏం లేదు ఈ రోజు ఏం చేసుకుందాము, ఏ విధంగా చేద్దాము అని శరీర విషయం మీద ఆలోచన కలిగి ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము? ఈ రోజు ఈ వాక్యం బట్టి మనం ఏం తెలుసుకున్నాం? మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు అపొస్తలుడు ఏ విధంగా మార్పు చెందారు చూడండి. వారికి సువార్త తప్ప ఇంకేం తెలియదు పిల్లరా. సువార్త ప్రకటించారు. పౌలు గారు ఎంత ఆడంబరంగా జీవించిన జీవితం పౌలు గారు. మరి బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలు, ఈ లోకమంతా పెంట అన్నాడు పౌలు గారు. మనం ఈ రోజు ఏ విధంగా ఉన్నాం? మనం క్రీస్తును ధరించుకున్న వారంగా ఉన్నామా? లేదు, ఈ సంఘానికి ఈ రోజు వచ్చి సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? అయ్యగారు ఏమన్నా అంటారేమో. అయ్యగారు అది వాక్యం వినాలి, వాక్య ప్రకారంగా ఉన్ననా లేదా, నేను మనమై ఉన్న ఆత్మ మరి ఏ విధంగా ఉన్నది? మరి సాతాను భ్రమలో ఉన్నామా? సాతాను భ్రమలో ఉంటే ఎక్కడికి వెళ్తావు? సాతాను సిద్ధపరిచిన నరకానికి వెళ్తావు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. ఆదామును ఏ విధంగా అయితే క్రీస్తు ఎడలున్న సరదల నుండి ఎట్లయినను వారు తొలగిపోదునను భయపడుచున్నాను పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు అంతటోడు భయం కలుగుతున్నది. మనం ఈ రోజు భయం కలిగి ఉన్నామా? మన సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, మరి మనము ఏం చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై మరి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకునకూడి అన్నాడు. కాబట్టి మనం కూడా శరీర విషయమైన ఆలోచన చేసుకునకుండా మనమందరము మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ మనం జీవిస్తూ మనం మన ద్వారా దేవునికి మహిమకరంగా జీవిద్దాం పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.